ప్రకాశం జిల్లా మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పర్యటించనున్నారు. మార్కాపురంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఉండేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్ ప్రాజెక్టు కింద 1290 కోట్ల రూపాయల వ్యయంతో తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని పోలేరమ్మ గుడి సమీపంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాశీనాథ్, జనసేన నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నాలుగో తారీఖు జనసేన పార్టీ అధినేత మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఖరారవడంతో ఈ మార్కు పశ్చిమ ప్రకాశం అంతా సందడి నెలకొంది. మరి అమృతధార పథకం ద్వారా 1290 కోట్ల రూపాయలను ఈరోజు పశ్చిమ ప్రకాశానికి వరంగా బాసిల్లింది. మరి ప్రజలంతా ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా దుర్భిక్షమైన ప్రాంతం మా మార్కాపూర్, కరువు ప్రాంతం. నిత్యం పల్లెల్లో వీటి కోసం కొట్లాడుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆడపడుచులంతా కూడా సంబరాలు చేసుకుంటారు మా పశ్చిమ ప్రాంతంలో. ప్రతి ఇంటికి కుళాయి స్కీమ్ ద్వారా, జలధార స్కీమ్ ద్వారా, అమృతధార స్కీమ్ ద్వారా, జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు ఒక మంచి పథకాన్ని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ నుంచి ఫండింగ్ కావడం జరిగింది. మరి దీన్ని సహకరించినటువంటి మోడీ గారికి, చంద్రబాబు గారికి, మా నాయకులు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత కృతజ్ఞతలు చెప్తున్నారు. రేపటి రోజున జరగబోయే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాంకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చురుకుగా సాగుతున్నాయి. సో అందరికీ అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకా ఇతరత్ర కోఆర్డినేషన్ ఇష్యూస్ కానీ లేకుండా అందరము కోఆర్డినేషన్ చేసి మనము పనిచేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ హెలీప్యాడ్ పనులు కూడా పూర్తయినాయి. బార్కేడింగ్, మిగతా ఇతరత్ర పనులు ఉన్నాయి. వాటికి కూడా సంబంధించి కూడా మనము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే వర్ష సూచన ఉంది కనుక దానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని రెయిన్ ప్రూఫ్ పెండాల్స్ వేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ మరి కోరడం జరిగింది. మరి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి కలిసి పనిచేస్తున్నారు.